ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరమగల దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే మహిమ ఘనత తండ్రి. ప్రతివానికి వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చే యేసయ్యా, కరుణాధారమై ఉన్న యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. వాగ్దానం చేసిన దానిని నెరవేర్చే యేసయ్యా, మేలు కలుగుటకు సమస్తమును సమకూర్చే యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. నిరంతరం స్తోత్రార్హుడవై ఉన్న దేవా, సర్వాధికారివైన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. కృపచూపుటకు ఐశ్వర్యవంతుడవైన దేవా, నిరీక్షణకర్తవైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, గడిచిన దినమంతా నీవు మాకు ఆధారమై క్షేమము కలిగించి సజీవులుగా నిలిపినందుకు కృతజ్ఞతలు తండ్రి. నీతిమంతుల నివాస స్థలములను నీవు వర్ధిల్ల చేయవాడవని, నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చేవాడవని ఎరిగి నీ ఎదుట విన్నవిస్తున్న మా విన్నపాన్ని స్వీకరించండి తండ్రి. సొంత గృహములు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలకు నివాసయోగ్యమైన సొంత గృహాలను అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, స్థలము కలిగి ఉండి వారి ఆర్థిక స్థితిని బట్టి ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారయ్యా. మరికొందరు ఏ ఆధారం లేక ఉన్నారయ్యా. వారికి మీరే ఆశ్రయదుర్గమై ఎత్తైన కోటయ్యై చక్కని నిలువ నీడను అనుగ్రహించండి దేవా. ఎదురవుతున్న ప్రతి ఆటంకమును తొలగించండి అయ్యా. ఆర్థిక వనరులను సమకూర్చండి అయ్యా. కోర్టు వివాదాల్లో ఉన్న నీ బిడ్డల సొత్తు వారికి అప్పగించండి అయ్యా. నిన్ను నమ్మిన నీ బిడ్డలు లేమిని చూడకుండా ఆస్తికి కర్తలుగా చేసి సమాజంలో గనులైన వారిగా నిలిపి నీ నామమునకు మహిమ పొందండి అయ్యా. ఈ దినమంతా మా ప్రయాణాల్లోనూ, మా ఆరోగ్యంలోనూ, మా చేతి పనులలోనూ, ప్రతి అవసరంలోనూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీ కృపా కనికరములతో కాచి కాపాడండి ప్రభా. అయ్యా, మీ ఉపదేశం నుండి తొలగిపోకుండా, ఈ లోకంలో కలిసిపోకుండా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభా. దేవా, అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ముట్టి లేవనెత్తి స్వస్థపరచండి దేవా. ఆర్థిక సమస్యల నుండి విడుదల కలిగించి అప్పుల భారాన్ని తీసివేయండి అయ్యా. నిరుద్యోగులకు మంచి ఉద్యోగములు దయచేయండి ప్రభా. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నత స్థితిని దయచేయండి ప్రభా. సంతానం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమునిచ్చి మంచి భవిష్యత్తును వారికి దయచేయండి యేసయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి వారి అవసరతలు తీర్చి ప్రతిఫలమును దయచేయండి ప్రభా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను దీవించి మంచి ఆరోగ్యమునిచ్చి కాపుదలనిచ్చి సంరక్షించి కాపాడమని, ఈ నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.